వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలునైనా. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. మారు మనసు దయచే ప్రభు, విరిగినడుగును హృదయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. వినుట ద్వారా ప్రభు అనేకమైన ఆత్మలను రక్షించుకునే ధాన్యతను దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభువ. నిండుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు రక్షణ దయచే ప్రభు, మారు మనసు దయచే నాయన ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. వాక్యములో ప్రభు నిలకడ కలిగి స్థిరత్వము కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నీ ఓర్పుని సహనమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నిరీక్షణను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నీ ధన్యతను, నీ కృపను దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5:3 అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదండి పరలోక రాజ్యము? మనందరిది అంటారా? మనందరికీ పరలోక రాజ్యం కావాలి. మనందరమును కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని అనుకుంటాం. కానీ మన ఆత్మ ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నదని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మనం ఎంతసేపును మన కుటుంబము లేకపోతే మన అవసరతలే తప్ప పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యము వెళ్ళలేరు. కానీ ఆత్మ విషయమైన దీనులు మాత్రమే పరలోక రాజ్యము వెళ్తారు. ఆత్మ విషయమై దీనులైన వారు ఏమన్నారు? ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై మనం దీనులై ఉంటున్నాము. మన హృదయం ఎలా ఉంటుంది? ఎవరైనా ఒక మాట అంటే మనం ఓర్చుకునే స్థితిలో ఉంటున్నామా? ఎవరైనా ఒక మాట అంటే మనము 100 మాటలు వాళ్ళకే సమాధానం చెప్తాం. ఒకవేళ మనకు నచ్చలేదనుకో, మన భావ ఉద్రేకములన్నీ కూడా వారి మీద రుద్దేస్తూ ఉంటాం. అది కాదు దేవునికి కావాల్సినది. విరిగి నలిగిన హృదయమును కావాలి, విరిగి నలిగిన అర్పణలు కావాలి. అర్పణలు కూడా దేవుడు అడగలేదు, బలిని కూడా దేవుడు అడగలేదు. ఏమన్నా హృదయమును మాత్రమే అడిగాడు. హృదయం ఎలా ఉండాలి? శుద్ధి కలిగి ఉండాలి. మన బట్ట వేసుకుంటున్నాం, మన బట్టను మనం రోజు కూడా ఉతికేస్తాము, సబ్బు పెట్టేస్తాము, సర్ఫ్ పెట్టేస్తాము, కంఫర్ట్ పెట్టి ఇదంతా కూడా ఉతికేస్తూ ఉంటాం. కానీ మన హృదయాన్ని దేనితో ఉతుకుతున్నాం? మనము ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? వాక్యం అనే ఉదక స్నానము చేయాలి మన హృదయంని. ఎప్పుడు కూడా మనం దేనిని వాక్యం అనే ఉదక స్నానముతో మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. వాక్యమును మనము గైకొనాలి. మన హృదయం ఎలా ఉండాలి? చాలా తేటగా ఉండాలి. చాలా తెల్లని వస్త్రం ఎలా అయితే ఉంటుందో అలాంటి స్వభావమును కలిగి ఉండాలి. అప్పుడు మనము పరలోక రాజ్యము వెళతాము. సామెతలు 11:30 చూద్దామండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారును ఇతరులను రక్షించును. ఎలా ఉంటుంది నీతిమంతుల ఫలము? నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము వలె, జ్ఞానము వలె ఉంటుంది. ఇతరులను రక్షించేదానికి లాగానే ఉంటుంది. మనం ఇతరులను కాదు కదా, మనల్ని రక్షించుకునే స్థితిలోని కూడా మనం లేము. ఎందువలన? దేవునికి మనము ఎలా ఉన్నాము? మన హృదయం ఎలా ఉండాలని అన్నాడు? శుద్ధి కలిగి ఉండమని అన్నాడు. హృదయం శుద్ధిగా ఉంటే ప్రతిదీ కూడా, మన కన్ను తేటగా ఉంటే ప్రతిదీని కూడా తేటగానే కనిపిస్తుంది. మనం నీతిమంతులు, మనకు ప్రతి ఒక్కరును కూడా నీతిమంతులుగానే కనిపిస్తారు. అదే మనం నీతిమంతులు కాదనుకో, మనకు అందరం కూడా, ఎందుకంటే మన స్వభావం అలాంటిది, ఎదుటివారు కూడా అలాగే ఉంటున్నారేమో అనే ఫీలింగ్లో ఉండిపోతాం, మనం అనే స్వభావంలో ఉండిపోతాం. మనం అలా ఉండిపోయి ఏం చేస్తామంటే, పచ్చకామరులోకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని అంటారు చూసారా? అదే విధముగా మనము నీతిమంతులం అయ్యుండి తర్వాత వారిని రక్షించే విధముగానే ఉండాలి. మనం ఒకవేళ మనం నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలని అనుకుంటున్నాం. కానీ వారు ఏం చేస్తారు? ఎవరొకరు ఏదో ఒక బెడ్ వేసి ఏదో ఒక విధానం చేసి వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి? ఫలమిచ్చు జీవవృక్షము వలె ఉండాలి. జ్ఞానము కలిగి ఇతరులను రక్షించేవారిగానే ఉండాలి. ఇతరులను మనం రక్షించుకోవాలి, ఇతరులను కూడా మనం రక్షించాలి. ఒకవేళ ఒక నదిలో ఎవరైనా కొట్టుకుపోతున్నారనుకో, మన వాళ్ళు ఏం చేస్తారంటే వారిని రక్షించేవారు కాదు. ఒక చిన్న ఉదాహరణకి చెప్తానండి. ఈ కథ అందరికీ తెలిసే ఉండొచ్చు. పీతలన్నీ కూడా, జపాన్ పీత, అమెరికా పీత, ఎన్ని పీతలు, ఇండియన్ పీత కూడా, ఎన్ని పీతలు కూడా ఒక బాక్స్లో వేసి మూత పెట్టారంట. ఒక బాక్స్లో వేసి మూత పెడితే ఆ పీతలు ఒకటి బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్నాయి. అవి ఒకదాన్ని ఒకటి అందుకుని అన్ని దేశాల పీతలు కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ మన ఇండియన్ పీత ఏం చేసింది? ఆ పీతని ఎక్కకోకుండా కిందకి దిగి లాగేసింది. అంటే ఇండియాలోనే ఉన్నారా అలాంటి స్వభావం కలిగిన వారు?
మనం ఆ మాట ఎందుకని అనిపించుకోవాలి, అలా కానీ వాళ్ళ దగ్గరే అంత స్నేహం. కానీ అన్ని దేశాల వాళ్ళు స్నేహం కలిగి అన్ని దేశాల వాళ్ళు ఒక మాట మీద ఉండి ఏం చేస్తున్నారు, వాళ్ళని ఒకే మాట మీద ఉండి వాళ్ళ దేశాన్ని రక్షించుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటున్నారు, వాళ్ళని కూడా రక్షించుకుంటున్నారు. మన ఇండియన్ వాళ్ళైతే ఎలా ఉన్నారు, ఒకరికి ఒకరంటే అసూయ, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండదు, ఒకరిని సహోదరి ప్రేమ కలిగి లేరు. కానీ పీతల దగ్గర ఎలా ఉన్నారు, మనుషులు కూడా అదే విధంగా ఉన్నారు, మనుషులు కూడా అదే విధంగా ఉంటున్నారు, మనుషులు కూడా అదే చేస్తున్నారు. ఒకరు బాగుంటే వాచలేని స్థితిలో జనం ఉన్నారు, ఒకరు బాగుంటే వారిని ఒకవేళ కష్టంలో ఉంటే వారిని మనం ఆదుకోవడం కాదు కదా, వారిని ఇంకా కష్టాల యూబులోనే నెట్టేయాలని చూస్తారు. జనం ఎలా ఉన్నారంటే ఆ పీతలలోనే కాదు, మనుషులు కూడా అదే విధముగా ఉన్నారు, అదే స్వభావమును కలిగి ఉన్నారు. మనం అలాంటి స్వభావం కలిగి ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్తామా, మన హృదయం శుద్ధిగా ఉంటుందా, మనం నీతిమంతులు అనిపించుకుంటామా, మన జీవవృక్ష ఫలములు మనము పొందుకునేవారుగా ఉంటామా, ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనా మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఇతరులను రక్షించే స్వభావము మనలో ఉన్నదా? ఒక్కసారి గ్రహించుకోండి, ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కటిని కూడా సాధ్యం అవుతుంది. కానీ అది మానేసి ఏం చేస్తున్నాము, మన పక్కవారు బాగుంటే మంచి చీర కట్టుకున్నా వాచలేరు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏంటో మంచి కారు కొనుక్కున్నా, ఒక వస్తువు కొనుక్కున్నా కూడా వాచలేరు. జనం ఇలా ఉన్నారు. కానీ మనం సహోదరి ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఎదుటి వారి మీద బెడ్ వేయటం కాదు, తిరిగి మళ్ళీ అదే బెడ్ మన మీదకి రాకోకుండా చూసుకోవాలి. జెఫన్యా 3వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. భయపడకుము, నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడని మన దేవుడు మన మధ్యనే ఉన్నాడు. కానీ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా సరే, ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా, ఎంత విసిరినా సరే మనము అలసిపోకూడదు, భయపడకూడదు. మనకు ఎవరున్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన కనులు మన మీద ఎప్పుడును కూడా ఉండును. ఆయన యెహోవా నీ మధ్య ఉన్నాడు గనుక ఎప్పుడును కూడా భయపడకండి. కీర్తనలు 121:1-3. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరు? యెహోవా మనకి తోడై ఉన్నాడు, యెహోవా మన మధ్య ఉన్నాడు. భయపడకుము, నీ దేవుడైన యెహోవా ఉన్నాడు. నీకు ఎక్కడున్నాడు? మన మధ్యనే దేవుడు ఉన్నాడు. భయపడకుము, నీ మధ్య నేనున్నానని అంటున్నాడు. కన్నుల తట్టు కనులెత్తుచున్నాడు. ఎక్కడ? కొండల తట్టు కనులెత్తుచుంటే మనకు సహాయము ఎక్కడ నుంచి వచ్చిన? యెహోవా వలనే కలుగును. మనం దేవుని తట్టు కనులెత్తి చూసినప్పుడు దేవుని వలనే మనకి సహాయం ఎక్కడ నుండి వచ్చినా సరే యెహోవా వలనే మనకి సహాయము కలుగును. ఆయన ఏం చేశారు? భూమి ఆకాశంలో సృజించినవాడు. ఆయన నీ పాదములను నా పాదములను కూడా త్రొట్టిల్లనివ్వడు. ఎప్పుడును కూడా ఆయన మన పక్కన 10,000 మంది పడినను, ఎడమ పక్కన 10,000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది పడినను కూడా ఎప్పుడును కూడా మనం త్రొట్టిల్లపోనివ్వడు. ఎప్పుడు ఆయన చేతుల కింద మనలను పట్టుకుంటాడు, ఆయన రెక్కల కింద మనలను దాచి ఉంచాడు. మన పాదములను త్రొట్టిల్లనివ్వకుండా ఆయనే కాపాడతాడు. మనం పాపము చేయాలనుకున్నాం దేవుడే మనలను కాపాడతాడు. ఒకవేళ మనం పాపయూబులో కూరిపోతున్నాం అనుకో, దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు ఎదటి వారి మీద నింద వేయాలనుకున్నావు అనుకో, అలాంటి దక్కి నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడతాడు. ఎప్పుడు నువ్వు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు సహాయం చేయువాడు ఎవరు? యెహోవాయే. యెహోవా వలన తప్పగాని ఈ మనుషుల వలన ఏమి కాదు. మనుషులు నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే వ్యర్థము. యెహోవాని ఆశ్రయించట ఎంతో మేలని అన్నాడు. మనకి మేలు కలిగినా కీడు కలిగినా సరే దేవుడు మనలను రక్షిస్తాడు. ఆయన మనలను మన మధ్య ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. మన మధ్య ఆయన ఉన్నప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. నిత్యమును కూడా ఆయన మనల్ని కాపాడువాడు. ఏమై ఉన్నాడు? కునుకడు, నిద్రపోడు, ఎన్నడును కూడా మనల్ని వెడబాయడు, విడువడు. ఎప్పుడును కూడా దేవుని యందు మనము వినయమును విధేయతను కలిగి ఉండాలి. ఆయన నామమును మనం సన్నిధించాలి. మనం ఆయన తట్టు కనులెత్తి చూస్తే ఆయన మనకి అనేకమైన ఆశీర్వాదములు ఇస్తాడు, అనేకమైన దీవెనలను ఇస్తూ ఉంటాడు. మనం అవి పొందుకునేవారుగా ఉంటున్నామా? ఈ లోకపు వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకున్నారా? మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకున్నారా? ప్రియ సహోదరుడా, ఎప్పుడును కూడా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన హృదయం శుద్ధిగా ఉంటే ప్రతీది కూడా శుద్ధిగా ఉండాలి. మన కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతీదిని కూడా తేటగానే ఉండును. ప్రతి ఒక్కటిని కూడా తేట కలిగి ఉండాలంటే మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి. మన శరీరాన్ని ఎలాగైతే శుద్ధి చేసుకుంటున్నామో మన హృదయాన్ని కూడా అలాగే శుద్ధి చేసుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్తుతి 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 సర్వోన్నతుల శాశ్వతమంతుల కృపామయుడ దయగల మా తండ్రి కృపగల దేవ నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభ. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువుని మిత్రువుని దీవించి నాయన ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్యా. నాయన ప్రభ, బస్సులో వెలిచిన హెలికాప్టర్లు, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచిన ప్రతి ఒక్కరిని ప్రభ సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్యా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభ. చంటి బిడ్డలని, బాలికలని, బాలింతలని ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు తెలుసు నాయన ప్రభ, మా పుట్టక మునుపు మా తలంపులు ఎరిగి ఉన్నవాడు నాయన ప్రభ. మేము పండముగానే ఉన్నప్పుడు నువ్వు రూపింపబడిన దేవుడు నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయను ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల్లో ఉన్నారు ప్రభ, వారికి శక్తిని బలముని దయచే ప్రభ. పని లేకున్నారు ప్రభ. మెంబర్స్లో చాలామంది వరకు పని దయచే ప్రభ. మెడికల్కి వెళుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు ప్రభ. వారందరికీ ప్రభ కార్యంలో సఫలం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వెధవరాలను దీవించి, వెధవరాలు బిడ్డలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వెళుచున్న వారిని, వచ్చుచున్న వారికి నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభ, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభ. వారిని లేవనెత్తి నాయన ప్రభ. అనేకమైన రోగములతో వ్యాధులతో ఉన్నారు నాయన ప్రభ. స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు నాయన ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ నీకు స్తోత్రాలు ప్రభ. చిన్న బిడ్డలను దీవించి నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దీవించి నాయన ప్రభ. శాంతిని సమాధానము దయచే ప్రభ. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, ఎంఎని, ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు నా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి నీ సదాకాలముని కృప తోడయ్యుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.